హరే కృష్ణ, జై శ్రీల ప్రభుపాద్. వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ జన్మాష్టమి. హ్యాపీ కృష్ణ కాన్షియస్ జన్మాష్టమి. ఆహా, ఏమి అద్భుతం అండి ఈ దర్శనము. చూస్తే చాలా అనిపిస్తుంది కదా మీకు కూడా. హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి. హరే కృష్ణ హ్యాపీ జన్మాష్టమి. హరి బోల్. హ్యాపీ జన్మాష్టమి. హ్యాపీ జన్మాష్టమి. హ్యాపీ జన్మాష్టమి. హరే కృష్ణ. సో నైస్. ఇది వచ్చేసి గెస్ట్ కోసం పిజ్జా అనమాట. ఇక్కడైతే టెంపుల్లో ఏకాదశి ప్రసాదం చేస్తూ ఉన్నారనమాట మాతాజీస్ అందరు కలిసి. నాన్ ఏకాదశి ప్రసాదం గురుద్వార్ టెంపుల్లో ప్రభుసు మాతాజీస్ చేస్తున్నారు. ఇదైతే ఏకాదశి కేక్ అనమాట. జన్మాష్టమి కుకింగ్ అండ్ వేణుగోపాల్ ప్రభు, జగన్ ప్రభు, వాణి మాతాజీ, విమల్ ప్రభు అండ్ నందకిషోర్ ప్రభు, సుమల్ ప్రభు గారు. Halwa is already prepared. Suji halwa. And this is chana boil. And this is for chana sauce. And gobi sambal. Gobi is getting fried. Hari Bol. Hari Bol. Happy Janmashtami. Hari Bol. చూడండి ఎంత బాగా చేస్తున్నారో. ఫుల్ నిర్జలు ఉంటారండి మాతాజీసు ప్రభుసు. ప్రతి ఒక్కరు కనీసం వాటర్ కూడా తీసుకోరు. ఎంతో ప్రేమతో మంచిగా చేశారనమాట అందరూ కలిసి జన్మాష్టమి కోసం. ఇక్కడైతే కన్నా టెంపుల్ ఈవినింగ్ అనమాట. నేనైతే ఇది ఫంక్షన్ హాల్కి వచ్చేసాను అనమాట. ఇక్కడైతే పిల్లలందరూ రెడీ అవుతూ ఉన్నారనమాట. సుందర్ గోపాల్ ప్రభు గారు గెస్ట్ వచ్చేసారనమాట. ఇక్కడైతే ఇది బ్యాక్ స్టేజ్లో మాతాజీస్ అందరూ రెడీ చేస్తూ ఉన్నారు పిల్లలకి. ఇంకా కొన్ని ఉంటాయి కదా, రెడీ చేస్తున్నారు అన్నమాట. మాతాజీ గోపి డాన్స్ పెడుతుంది. సుందర్ గోపాల్ ప్రభు గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేసారనమాట. ఆయన అయితే కృష్ణుడి గురించి అద్భుతంగా తెలియజేశారు అందరికీ. ఇంకా గెస్ట్కి అయితే గార్లాండ్ వేసి స్వాగతం చెప్పారు సుందర్ గోపాల్ ప్రభు గారు. పిల్లలైతే సాంగ్ పాడారు. ఎంత చక్కగా పాడారో కదండి పిల్లలు. ఎంతో బాగా చేస్తున్నారు కదండి పిల్లలు డాన్స్ అయితే కనా. ప్రభు అయితే అందరినీ ఇన్వైట్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడైతే ఒడిసి డాన్స్ కూడా చేశారనమాట. అందరు జనాలు ఫుల్గా ఉన్నారు. అప్పుడైతే కన్నా ఇక్కడ గీతా మాతాజీ అనమాట పిల్లలందరికీ డాన్స్ తానే నేర్పించింది. ఇక్కడైతే నేనైతే టెంపుల్కి వచ్చేసాను. ఇక్కడైతే కృష్ణయ్యకు వెన్న పెట్టి ఉయ్యాల చూడని ఊపుతున్నారు లడ్డు గోపాల్కి. ఇది అనమాట. ఈ సెగ్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా హ్యాపీగా ఉంటుంది. హరే కృష్ణ ప్రభు. జనాలు చూడండి ఎంత ఫుల్గా ఉన్నారో. చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. మంచిగా ఉన్నారు జనాలు. ఇదైతే ప్రసాదం హాల్ అనమాట. ప్రసాదం తిననీకి అందరూ. ఇక్కడైతే గన మొత్తం ఇక్కడ చాలా రకరకాల సేవలు ఉన్నాయి. అభిషేక్ సేవ, ఇంకా చాలా రకాల సేవ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే థ్రెడ్ని టైం చేశారనమాట. అది కూడా చూపిస్తూ ఉన్నారనమాట. ఇదైతే మహాప్రసాదం స్టాలు. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇక్కడైతే జైరో స్టాలు, గిఫ్ట్స్, ఇంకా బుక్స్, ఇంకా చాలా రకరకాలు ఉన్నాయి. చూడండి అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కరు చూడండి కృష్ణయ్య సేవలో ప్రతి ఒక్కరు ఎంగేజ్ అయ్యి ఉన్నారు. చూడండి ఎంత మంచిగానో. ఇక్కడైతే జన్మాష్టమికి సంబంధించి పిల్లలకి పోటీ పెట్టారనమాట. దాంట్లో రిషిక ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇంకా మిగతా పిల్లలందరూ కూడా వచ్చారనమాట. ఇక్కడ చూడండి అందరికీ ఇస్తూ ఉన్నాడు తత్వేత్ ప్రభు గారు ప్రతి ఒక్కరికి. ఇదైతే ప్రసాదం అనమాట. ఇంకా కచోరీ, హల్వా కూడా ఉన్నిందనమాట, కేసరి. ఇక్కడైతే కీర్తన జరుగుతుంది. రాధాకృష్ణులకు అభిషేకం జరుగుతుంది అనమాట. ఆ టైంలో కీర్తన చేస్తూ ఉన్నారు.
చూస్తున్నారు కదా మరి కీర్తన ఎంత బాగా చేస్తున్నారో మాతాజీ ప్రభుస్ అయితే కన్నా పిల్లలు కూడా చూడండి ఎంత మంచిగా ఎంగేజ్ అయ్యారో కృష్ణయ్య సేవలో చాలా మంచిగా పాల్గొన్నారనమాట. ఇలాంటి నృత్యం చూస్తూ ఇలాంటి కీర్తన చేసేది ఇదంతా చూస్తూ ఉంటే కన్నుల పండగలాగా ఉందండి. స్టేజ్ పైన ఏమో రాధాకృష్ణులకి అభిషేకం జరుగుతుంది, ఇలా కిందేమో మాతాజీ ప్రభుస్ కీర్తన చేస్తూ నృత్యం చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఆ వైభోగమే మామూలుగా లేదనమాట. ఇక్కడైతే కన్నా రాధాకృష్ణులకు అభిషేకంలో మేము కూడా పాల్గొన్నాము అనమాట. మంచిగా అలా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే ఇంకా అసలు ఇంకంత మించిన ఆనందమే లేదన్నట్లు అనిపించింది. అంత హ్యాపీ అనిపించింది నాకైతే. ఫస్ట్ అయితే సుందర్ గోపాల్ ప్రభు గారు స్టార్ట్ చేశారు, ఆ తర్వాత తత్వేత్ ప్రభు గారు కూడా చేశారు, ఆ తర్వాత అందరు చేస్తూ ఉన్నారండి. ఇక్కడైతే కనుక సుందర్ గోపాల్ ప్రభు గారు కూడా నృత్యంలో పాల్గొన్నారు. చూడండి ఎంత మంచిగా చేస్తూ ఉన్నారు. ఇంక ఇవన్నీ చూస్తుంటే మామూలుగా హ్యాపీగా లేదు. చూడండి ఎంత బాగా చేస్తున్నారో పిల్లలు కూడా అసలు ఫుల్ ఎనర్జెటిక్గా చేస్తూ ఉన్నారు. మరి అందరి మనసుల్లో ఉండేది కృష్ణయ్యే కదండి, వాళ్ళకు కూడా కృష్ణయ్య శక్తి ఇచ్చాడనమాట. మరి లేకుంటే ఎంత బాగా చేస్తున్నారో చూడండి, అసలు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళని చూస్తూ ఉంటే కన్నా. జన్మాష్టమి అంటేనే ప్రతి ఒక్క డివోటీకి చాలా ఇష్టం ఉంటుందండి. ఎందుకంటే కృష్ణయ్య అపీరియన్స్ డే కదండి, ఆ డే కోసం అందరూ వెయిట్ చేస్తారనమాట. చాలా గ్రాండ్ ఫెస్టివల్ అనమాట. అందుకే మామూలుగా అయితే సింగపూర్లో నార్మల్గా స్పిరిచువల్గా చేసుకోవాలంటేనే ఎంతో కష్టం. అలాంటిది ఇంత మంచిగా స్పిరిచువల్గా ఎంతో మంచిగా ప్లాట్ఫామ్ అయితే దొరికింది మాకు. అది ఎవరి ద్వారా అంటే కానీ సుందర్ గోపాల్ ప్రభు వారి ద్వారా అయితే మాకు దొరికిందనమాట. ఇంత మంచి సేవ చేసుకునే భాగ్యం కలిగింది కృష్ణయ్యకు. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇక్కడ ఉండి కూడా ఇంత బాగా చేసుకునే అదృష్టం కలిగింది. ఆల్ గ్లోరీస్ టు శ్రీలా ప్రభుపాద్. ఇక్కడైతే అభిషేకం అయిపోయిందండి, టెంపుల్కి తీసుకెళ్తున్నారు. ఇక్కడ టెంపుల్కి వచ్చేసాం. 12కి కరెక్ట్ హారతి ఉంటుంది కృష్ణయ్యకు, చాలా బాగుంటుంది. అది ఇంక వస్తుంది, మీరే చూడండి. ఇప్పుడైతే తత్వేత్ ప్రభు గారు కీర్తన లీడ్ చేస్తున్నారనమాట. ఇక్కడైతే జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఆ టైంలో కూడా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తం సర్వపాపేభ్యో మోక్షస్యామి మా శుచః. సుందర్ గోపాల్ ప్రభు వారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు శ్లోకాస్ ఇవన్నీ చూపించి, రెఫరెన్సెస్ చూపించి చెప్తూ ఉన్నారు. ఆయన సింగపూర్లో భక్తి చేయడం అంటే చాలా కష్టం అండి. ఆయన ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు, అది చెప్తూ ఉన్నారు. ఇలాంటి ఆరతి అయితే కనుక సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇస్తారు. ఏంటో ఈ స్పెషల్ తెలుసా మీకు? కృష్ణయ్య ఆవిర్భవించిన టైం అనమాట. ఇది 12కు మిడ్ నైట్ ఆరతి అనమాట. ప్రతి ఒక్క హరే కృష్ణ టెంపుల్లో ఇస్తారు. చాలా మంచిగా జరిగింది. చూడండి ఎంతో ఘనంగా అసలు జరిగింది. ఇక్కడ వచ్చేసి కృష్ణయ్యకు అభిషేకం చేసిన చరణామృతం అండి. చరణామృతం అంటే ఏంటో తెలుసా మీకు? కృష్ణయ్య పాద పద్మములను తాకినేటి ఏదైనా చరణామృతం అంటారనమాట. అమృతం వంటి సమానం అనమాట. వాటితోనే అందరూ బ్రేక్ చేస్తారనమాట డివోటీస్ ఫాస్టింగ్ని. ఆ తర్వాత ఇక్కడైతే ఏకాదశి ప్రసాదం ఇదైతే అందరూ తింటూ ఉన్నారు చూడండి. అప్పుడు కూడా ఆ టైంలో జనాలు ఫుల్గా ఉన్నారు. జన్మాష్టమిని అయితే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. ISKM సింగపూర్లో చాలా మంచిగా జరిగిందనమాట. ప్రభుస్ మాతాజీస్ అందరూ మంచిగా సేవ కూడా చేశారు కృష్ణయ్యకు జన్మాష్టమి రోజు. ఇక్కడైతే 2500 పీపుల్ అటెండ్ అయ్యారండి జన్మాష్టమికి. చాలా అంగరంగ వైభవంగా జరిగింది. మీకు కన్నా నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. జై శ్రీరామ్.